డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మంగళగిరికి రానున్నారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి క్యాంపు కార్యాలయానికి ఆయన రానున్నారు. అనంతరం స్త్రీశక్తి పథకం ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక సాయంత్రం ఏపీ గవర్నర్ నివాసంలో ముఖ్యమంత్రితో పాటు తేనీటి విందుకు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి లోకేష్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో భాగంగానే ఏదైతే సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఈ బస్సు ప్రయాణాన్ని ఈ రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. ఈ చేపట్టబోయేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఉండవల్లి బస్ ప్రాంగణం నుంచి ఈ కార్యక్రమం అక్కడి నుంచి నారా లోకేష్ అక్కడ మొదటిగా కూడా బస్సు ప్రయాణం చేసి అక్కడి నుంచి నేరుగా కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు బస్సు ప్రయాణం చేయబోతున్నారు. అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పండిట్నేరు బస్ స్టేషన్ లోని విజయవాడ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఈ రోజు నుంచి కూడా ఏదైతే మహిళలకు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా అనంతరం సాయంత్రం ఏదైతే 6 గంటల సమయంలో ఏదైతే రాష్ట్ర గవర్నర్ ఇచ్చేటువంటి తేనెటీలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనబోతారు. కాబట్టి ఇవాళంతా కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అంతా కూడా బిజీ గడవని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.